నాన్న పేరు చెప్పుకోగలిగేవాడు ఎవడైనా రండిరా. అమ్మా, నీ గర్భంలో శిశువు తండ్రి ఎవరు? ప్రభు, ఆయన పేరు నేను బయటకు చెప్పలేను రామచంద్ర. ఎందుకంటే ఆయన కులీనుడు, సవర్ణుడు, ఎంతో ప్రఖ్యాతి గల వ్యక్తి. ఆయన ఎవరో నేను బయట పెడితే నన్ను నా కుటుంబాన్ని చంపేశాడు. ఇందుకు నీకు ఎటువంటి శిక్ష ఉంటుందో తెలుసా? ఈ నేరానికి నీకు జీవితకాల కారాగారం తప్పదు. ఇక నేను చెప్పు, ఆ బిడ్డ తండ్రి ఎవరు? రామచంద్ర, ఆ శిక్ష గురించి నాకు తెలియను. ఆయనను నా బిడ్డకు తండ్రి ఎవరు నేను చెప్పలేను. ఏమి ఆ నిర్లక్ష్య ప్రత్యుత్తరము? తపస్సు చేశారని ఒకే ఒక కారణంతో సూర్యుడైన సంభూతులను వధించేవాడు. ఇవి కూడా స్త్రీవే, గుర్తుంచుకో. ఆయనను నేను చెప్పను ప్రభు. మన శిక్షాస్త్రం ప్రకారం మరణ శిక్షలు తమ చివరి కోరిక ఏమిటో చెప్పాలి. వశిష్ఠుల వారికి ప్రణామం. అయ్యా, రాముల వారు శూద్రుడైన శంభుకుని తల ఖండించే ముందు ఆయన చివరి కోరిక ఏమిటో అడిగారా? నా చివరి కోరిక ఒకటి ఉంది, దయచేసి మీ తండ్రి ఎవరో చెబుతారా? తండ్రిని గురించి ప్రశ్నించుకుంటా? మన్నించండి ప్రభు, నా చివరి కోరిక మీ గురువర్యుల వారి తండ్రి ఎవరో తెలుసుకుంటే. ఆయనను రామచంద్ర ప్రభు, మీ గురువర్యులను ప్రశ్నిస్తే అంత ఆగ్రహం మీకేలా? సరే, మీరు పాయసం వల్ల పుట్టిరు కదా, మీ తండ్రి ఎవరు రామచంద్ర ప్రభు? రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులైన మీరు ఒక తల్లి గడుపున పుట్టకపోయినా ఒక పాయసం వల్లే పుట్టిరు కదా, నీవు చెప్పు లక్ష్మణ, మీ తండ్రి ఎవరు? సరే, నువ్వైనా చెప్పమ్మా. జనక మహారాజుల వారికి మీరు భూమిలో దొరికితే కదా, మీ తండ్రి ఎవరు? సీతమ్మ తల్లి. సరే, నీవైనా నా సందేహం తీర్చుము. మీ తల్లి అంజనీదేవి భర్త కేసరి కదా, ఆమె భర్త అడవికి వెళ్ళగా మీ తల్లి అంజనీదేవి వాయుదేవుని ప్రశ్నించుకున్నది. ఇప్పుడు చెప్పు ఆంజనేయ, నీ తండ్రి ఎవరు? నీ తల్లి భర్త కేసరినా, వాయుదేవున్నా? మీ తండ్రులు ఎవరో తెలియక మీరే మౌనం వహించున్నారు. నా బిడ్డకు తండ్రి ఎవరని మీరు నన్ను ప్రశ్నించుకుంటారా? నా బిడ్డకు తండ్రి ఎవరో చెప్పని నాకు మరణ శిక్ష అయితే, మీ తండ్రులు ఎవరో చెప్పని మీకు ఏ శిక్ష విధించాలి? సింహనాదం చేసి చెప్తున్నా, ఎవడైనా ఈ రెండు రాష్ట్రాలు రండిరా. నీ నాన్న పేరు చెప్పుకోగలిగేవాడు ఎవడైనా రండిరా.